జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లెక్క పెట్టకు మిత్రమా. జీవితంలో గెలుపు ఓటమి సహజం. గెలిచినప్పుడు ఉప్పొంగిపోయి, ఓడిపోయినప్పుడు చింతించుకొని ఉండకూడదు. గెలిచినా ఓడినా ఒకేలా తీసుకోవాలి. మనం తీసుకోవాల్సింది గెలుపు ఓటమి కాదు, మన వెనుక ఉన్న ప్రయత్నం, దానికి మనం పడ్డ శ్రమ. మనం నిజంగా కష్టపడి ఉన్నామని మనకు అనిపిస్తే ఫలితం గురించి ఎదురు చూడనక్కర్లేదు. మనం సంతృప్తి పొందితే చాలు మిత్రమా. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. ఓర్పుగా ఉండండి. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది క్షణమైన గొప్పగా ఉండమని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎదుటివారిని స్నేహితుని చేసుకోవాలన్నా, శత్రువుని చేసుకోవాలన్నా అది మన మాట తీరులోనే ఉంటుంది మిత్రమా. కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్య అయినా, ఏ సమస్య అయినా కూర్చోరు, మాట్లాడుకోరు, కలవరు. సమస్యలు పరిష్కరించుకుందామనుకోరు, చొరవ తీసుకోరు. సమస్యల్లోనే కుళ్ళి చావనైనా చేస్తారు. కానీ సమస్య గురించి ఎత్తితే ఎత్తిన వాడిదే బాధ్యత. సూటిగా ప్రశ్నిస్తే సమస్యే లేదంటూ అబద్ధాలు. మాకంత అవసరం లేదంటూ బుకాయింపులు. సమస్యల కంటే ఈగోలే ఎక్కువ. ఏదోలా బ్రతికేస్తున్నాం. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడేలోపు అందమైన సీతాకోక చిలుకల మరి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. ఓర్పు ఓటమి ఎరగదు మిత్రమా. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అది ఒక్కటి ఉంటే చాలు. మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు. దేవుడు ఏమిచ్చాడని కాదు, నువ్వు ఏ దారి ఎంచుకున్నావు అనేది ముఖ్యం. అది నిరూపించుకో. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్కరోజులో దేనిని సాధించలేం. పాము కూరల్లోని విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరమైనది. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకుంటారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. ఆవేశంలో ఆపలేని మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి మిత్రమా.